బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు వస్తున్నాయట. మన బార్డర్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా. ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్నారట. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కైతున్నారట. 3 రోజుల కింద హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినాయట. మరి ఏం చేస్తుండు హాలియా అంటే? నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఆయన ఎవరు? జయశంకరా వీరశంకరా? జానారెడ్డి కొడుకు, పెద్ద లీడర్ కదా. ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు వాడపల్లి వద్ద 7 లారీలు సీజ్ అయినాయట. బార్డర్లో చెక్ పోస్టులు, లారీలు అనుమతించాలని డ్రైవర్ల ఆందోళనట. ఎట్లా అనుమతిస్తారు? అవతల బియ్యం అవతలకే పోవాలి కదా. ఈడ ఉన్నోళ్ళకేడ బోనస్ అక్కగలేదురా నాయన అంటే మళ్ళీ మీరు వచ్చి మా మీద పడతారు ఎట్లా? తక్కువ కొనేట మన దగ్గర అమ్ముతున్నారట. ఏకంగా దొరికిరు కూడా. ఇగో 3 రోజుల కింద హాలియా మార్కెట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లారీలు వచ్చినాయట. 50 లారీలు వచ్చినాయి. 50 లారీల ధాన్యం అంటే ఎన్ని 500 వేసుకోవాలి చూడండి. ఇక తెలంగాణకు వస్తున్న వడ్ల లారీలను సూర్యాపేట బార్డర్ వద్ద అడ్డుకున్న పోలీసులు. మిగిలిన జిల్లాల్లో కూడా అలర్ట్ అట. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, గుర్మిట్కల్ ప్రాంతాల నుంచి సన్నవడ్లను నారాయణపేట జిల్లాలోకి తరలిస్తున్నారు. కట్టడి చేసేందుకు తెలంగాణ కర్ణాటక బార్డర్లో నారాయణపేట, దామరగిద్ద, మాగనూరు, కృష్ణా మండలాల్లో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అటువైపు నుంచి వస్తున్న వడ్ల లారీలు అడ్డుకుంటున్నారు. ఇటు ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి ఖమ్మం జిల్లాలోకి ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారట. ఎవరు వీటి తరలించేది ఎవడు? ఎవడో లీడర్లే ఉంటారు, ఇంకెవరు ఉంటారండి? ఎవరో లీడర్లే ఇంకెవరు ఉంటారు దీని వెనకాల? రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లపై క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇస్తుండటంతో ఏపీకి చెందిన దళారులు దందాకు తెరదీశారు. ఆ రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్నవడ్లు కొని అడ్డదారిలో లారీలను బార్డర్ దాటించి ఇక్కడి ఐకేపీ సెంటర్స్లో విక్రయిస్తున్నారు. 3 రోజుల కింద నల్గొండ జిల్లా హాలియా మార్కెట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లారీలు వచ్చినట్టుగా సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే శుక్రవారం వాడపల్లి వద్ద అధికారులు 4 లారీలు సీజ్ చేశారు. అక్రమాలను ముందే ఊహించిన ప్రభుత్వం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ దళారులు అడ్డదారుల్లో తెలంగాణలో ప్రవేశిస్తున్నట్టుగా సివిల్ సప్లై అధికారులు అనుమానిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కూడా అక్రమాలు జరగకుండా రైతుల ఆధార్, పాస్బుక్ వివరాలు తీసుకుంటున్నారు. కానీ దళారులు కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై వడ్లను నేరుగా మిల్లులకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇన్ని చెక్పోస్ట్ ఎట్లా తప్పించుకుంటున్నారు? ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ జిల్లాల నుంచి సన్నవడ్లు రాష్ట్రంలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా సరిహద్దులోని వాడపల్లి, మట్టంపల్లి మీదుగా మిర్యాలగూడ ప్రాంతానికి దళారులు పెద్ద ఎత్తున సన్నవడ్లు తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకి, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా చెరువు మాధారానికి వడ్ల లారీలు చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి వివిధ మార్గాల్లో మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు భారీగా సన్నవడ్లు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్ళి అవి దాటిన తర్వాత తిరిగి హైవేలు ఎక్కుతున్నారట. 3 రోజుల క్రితం హాలియాకు ఏపీకి చెందిన 50 లారీల సన్నవడ్లు వచ్చాయన్న సమాచారంతో సివిల్ సప్లై శాఖ అలర్ట్ అయిందట.